హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఇవాళ నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. అది మీతో షేర్ చేస్తాను అనమాట. నేను ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే చేస్తానండి. అంటే ఏవి ఉంటే అవి అనమాట. బాదం పప్పు, జీడిపప్పు, నువ్వులు, అవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఏమున్నా చేసేసుకుంటాను. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ చాలా హెల్త్కి మంచిది కదా. ఇందులో నేను వచ్చేసి కొద్దిగా బెల్లం పొడి కలుపుతాను అండ్ ఎండు ఖర్జూరా వేస్తాను అనమాట స్వీట్నెస్ కోసం. ఫస్ట్ ఈ నల్ల నువ్వుల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ నువ్వులు వచ్చేసి మనకు కొంచెం తెలియదు అనమాట వేగినాయా లేదా అనేసి. అందుకే సిమ్లో పెట్టేసి చాలా పేషెన్స్తో వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే నల్ల నువ్వులు తెలియదు మనకి వేగాయా లేదా అని. అవి వేగినాయని తెలిసేది ఎలా తెలుసుకోవాలంటే కొద్దిగా చిట్పటా ఉంటాయి అన్నమాట. వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు సిమ్లోనే వేయించుకోవాలి. తర్వాత గసాలు కూడా డ్రైగా వేయించుకోవాలి లైట్గా. తర్వాత కొంచెం నెయ్యి తీసుకోవాలండి. తర్వాత బాదం పప్పు వేస్తున్నాను. ఈ బాదం పప్పు త్వరగా వేగిపోతాయి. అంతా సిమ్లోనే వేయించుకోవాలి. ఇవి తొందరగా అంటే మాడకూడదు అనమాట. స్మెల్ మళ్ళీ తేడా అవుతుంది టేస్ట్. తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఇంట్లో ఏవి ఉంటే అవి వాడచ్చండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసి చేసుకుంటాను డ్రై ఫ్రూట్స్ లడ్డు. కొన్నిసార్లు నువ్వులు వేస్తాను, కొన్నిసార్లు దోసకాయ అవి గింజలు ఉంటాయి కదా, దోస గింజలు వేస్తాను. అట్లా సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తాను అట్లా అనమాట. తర్వాత అన్నీ వేయించుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి కొన్ని నువ్వులు, గసాలు, బాదం పప్పు, జీడిపప్పు, ఈ ఖర్జూరాలకు వచ్చేసి లోపల ఉండే గింజ తీసి పెట్టుకోవాలి. తర్వాత కార్న్ఫ్లేక్స్ వేసుకున్నానండి. ఈ కార్న్ఫ్లేక్స్ వచ్చేసి కొంచెం క్రంచీగా వస్తాయి లడ్లు. అండ్ కొంచెం బెల్లం పొడి వేసుకున్నాను. ఇంతే అండి. కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట. ఇది చాలా మంచిది లేడీస్కి. ఈ విధంగా మరీ మెత్తగా లేకుండా, పౌడర్ లాగా లేకుండా కార్న్ఫ్లేక్స్ కూడా వేసాను గ్రైండ్ చేసి. చూడండి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.